తర్వాత మనం ఒక పెద్ద ప్యానెల్లో రసాన్ని మరిగించాలి. రసం మరిగించడం చాలా సమయం పడుతుంది. అది గట్టిగా అయ్యే వరకు మనం దాన్ని మరిగించాలి. రసం గట్టిపడే వరకు నిరంతరం కలపాలి. అది గట్టిపడిన తర్వాత మనం బెల్లాన్ని అచ్చుగా పోస్తాము. అచ్చులతో పోసిన తర్వాత దాన్ని చల్లబరిచి గట్టిపడనిస్తాము. ఇప్పుడు బెల్లం వినియోగానికి సిద్ధంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన తియ్యని బెల్లం. మీరు ఎక్కువ చెరుకు పండించాలనుకుంటే మీరు మంచి రైతు అయి ఉండాలి. మంచి రైతు అంటే మీరు మీ పంటలను శ్రద్ధతో జాగ్రత్తగా చూసుకోవాలి. చెరుకు పంటను విజయవంతంగా పండించడానికి మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. అంటే మీరు మీ మొక్కలను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి మొక్కను క్రమంగా తప్పకుండా తనిఖీ చేయడం ద్వారా మీరు వాటి ఆరోగ్యాన్ని నిర్ధారించవచ్చు. మొక్కలు ఆరోగ్యంగా ఉంటేనే అవి మంచి పంటను ఇస్తాయి. మీరు వాటికి సరైన మొత్తంలో నీరు మరియు పోషకాలను ఇవ్వాలి. నీరు మరియు పోషకాలు సరైన